సింపుల్గా రౌండ్ ఆనియన్స్ ఆమ్లెట్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తానండి. టేస్ట్ అయితే బాగుందండి, డిఫరెంట్గా. మా పిల్లలైతే ఇష్టంగా తిన్నారు. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఒక ఉల్లిపాయ మీడియంగా ఉన్నవన్నీ పక్కకు పెట్టి మిగతాది కట్ చేసుకుని, ఒక ఎగ్ అట్లాగే కట్ చేసుకున్నటువంటి చిన్నగా ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీర, ఒక గుడ్డు, ఉప్పు కారం వేసి కలిపి పక్కకు పెట్టుకున్నా. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి రింగ్స్ ఉన్నాయి కదా అవి కూడా పెట్టుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకా ఆమ్లెట్ లాగా మధ్యలో పోసుకోవాలి. ఇంతేనండి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు కూడా వేపుకోవాలి. మధ్యలోది కూడా బాగా ఉడకాలండి వేగుతూ. ఇట్లా రెండు వైపులా అట్లా వేపుకుంటూ ఉండాలి, అప్పుడైతే తొందరగా వేగుతుంది. చూసారా అండి? ఇంకా ఇంతేనండి, వేగిపోయింది. జస్ట్ 5 మినిట్స్లో అయిపోతుందండి ఆమ్లెట్. టేస్ట్ అయితే భలేగుందండి. దీనికి కాంబినేషన్గా చారుతో తింటే ఇంకా బాగుంటుందండి, చెప్పనవసరం లేదు. సబ్స్క్రైబ్.